మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచన భాగం చదువుదాం. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. పరిచయులు హేరోదీయులతో కలుసుకుని యేసుక్రీస్తు ప్రభుని ఎలాగూ సంహరించుదమా అని ఆయనకి విరోధముగా ఆలోచన, అంటే కుట్ర, దాన్ని ఏమనొచ్చు, కుట్ర చేస్తూ ఉన్నారు. పరిచయులు హేరోదీయులు వీళ్ళు కలుసుకుని కుట్ర చేశారు. అసలు పరిచయులకును హేరోదీయులకు ఎప్పుడు పడేది కాదండి. పరిచయులు ఆలోచనలు వేరు, హేరోదీయులు ఆలోచనలు వేరు. పరిచయుల యొక్క మనస్తత్వం వేరు, హేరోదీయుల యొక్క మనస్తత్వం వేరు. వారి సిద్ధాంతాలు వేరు, వీరి సిద్ధాంతాలు వేరు. ఈ హేరోదీయులైన వారు యూదులు కాదు, వాళ్ళు అలాగని రోమీలు కూడా కాదు. వాళ్ళు ఎవరో లాస్ట్కి వెళ్ళి కొలది ఈ హేరోదీయులు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది మీకు లాస్ట్కి వెళ్ళి కొలది హేరోదీయుల గురించిన వివరణ మీకు ఇవ్వడం జరుగుద్ది. కనుక కలవకూడని హేరోదీయులతో కుట్ర చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గురించి కుట్ర చేయవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అన్యాయం చేశాడు? ఎవరికి మోసం చేశాడు? ఆయన ఎవరిని పాడు చేశాడు? ఎవరికైనా ఒకవేళ అరాచకాలు ఏమైనా సృష్టించాడైనా? ఈయన ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండి కొందరు జీవితాలని ఈయన చెరుపుతున్నాడు, పాడు చేస్తున్నాడు, మనస్తత్వాలు చెదిరిపోతున్నాయి ఈయన వల్ల. ఈయన ద్వారా ఈ నష్టం జరిగింది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయనంటే అలాంటి సందర్భాలు ఏమీ లేవు. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచన భాగం చదువుదాం. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. పరిచయులు హేరోదీయులతో కలుసుకుని యేసుక్రీస్తు ప్రభుని ఎలాగూ సంహరించుదమా అని ఆయనకి విరోధముగా ఆలోచన, అంటే కుట్ర, దాన్ని ఏమనొచ్చు, కుట్ర చేస్తూ ఉన్నారు. పరిచయులు హేరోదీయులు వీళ్ళు కలుసుకుని కుట్ర చేశారు. అసలు పరిచయులకును హేరోదీయులకు ఎప్పుడు పడేది కాదండి. పరిచయులు ఆలోచనలు వేరు, హేరోదీయులు ఆలోచనలు వేరు. పరిచయుల యొక్క మనస్తత్వం వేరు, హేరోదీయుల యొక్క మనస్తత్వం వేరు. వారి సిద్ధాంతాలు వేరు, వీరి సిద్ధాంతాలు వేరు. ఈ హేరోదీయులైన వారు యూదులు కాదు, వాళ్ళు అలాగని రోమీలు కూడా కాదు. వాళ్ళు ఎవరో లాస్ట్కి వెళ్ళి కొలది ఈ హేరోదీయులు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది మీకు లాస్ట్కి వెళ్ళి కొలది హేరోదీయుల గురించిన వివరణ మీకు ఇవ్వడం జరుగుద్ది. కనుక కలవకూడని హేరోదీయులతో కుట్ర చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గురించి కుట్ర చేయవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అన్యాయం చేశాడు? ఎవరికి మోసం చేశాడు? ఆయన ఎవరిని పాడు చేశాడు? ఎవరికైనా ఒకవేళ అరాచకాలు ఏమైనా సృష్టించాడైనా? ఈయన ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండి కొందరు జీవితాలని ఈయన చెరుపుతున్నాడు, పాడు చేస్తున్నాడు, మనస్తత్వాలు చెదిరిపోతున్నాయి ఈయన వల్ల. ఈయన ద్వారా ఈ నష్టం జరిగింది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయనంటే అలాంటి సందర్భాలు ఏమీ లేవు. దినం గురించి, విశ్రాంతి దినాన్ని ఈయన చేయకూడని పనులు చేస్తున్నాడు. మన ఆచారాలకు భిన్నంగా నడుస్తున్నాడు, మన ఆచారాలకు అడ్డొస్తున్నాడు. విశ్రాంతి దినాన్ని 18 ఏండ్ల నుండి నడుమొంగిపోయిన ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీని బాగు చేశాడండి. ఇప్పుడు ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం చూసాం కదా, పై వచనం చూస్తే అక్కడేముంది? సమాజ మందిరంలో ఆయన
మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. ఆయన మీద నేరము మోపవలనని నుండి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని వాళ్ళని అడుగుతున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని గతంలో స్వస్థపరిచాడు ఈయన, మరలా ఈ రోజును కూడా స్వస్థపరచు. అలాంటి ఊచ చేతి గలవాడు సమాజంలో ఉన్నాడు, సమాజ మందిరంలో ఉన్నాడు. అది విశ్రాంతి దినం. అక్కడ బాగుపరచాలని యేసుక్రీస్తు ప్రభు వారికి మనసు ఉంది. ఆమేన్ చెప్పండి. వాడు బ్రతుకు బాగుపడుద్ది కదా, వాడు చేసి స్థిరపరచబడితే ఆ కుటుంబానికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటాడు కదా. లేకపోతే ఎవరో ఒకరి మీద జీవితాంతం వాడు ఆధారపడాలి. అలా కాకుండా వీడు బ్రతుకు బాగు చేద్దామని యేసుక్రీస్తు ప్రభుకు ఒక మనసు ఉంది. ఇక్కడున్న వీళ్ళు ఒక ఆలోచన ఏంటి, ఈయన కానుక ఆ ఊచ చేయగలవాడిని బాగు చేస్తే వెంటనే ఈయన్ని ప్రశ్నిద్దాం, ఈయన మీద తప్పు మోపుదాం, నేరం మోపుదాం అని వీళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు అన్నాడు ఆయన, విశ్రాంతి దినాన్ని మేలు చేయడం మంచిదా, కీడు చేయడం మంచిదా? ప్రాణ రక్షణ మంచిదా, ధర్మమా? ప్రాణ హత్య ధర్మమా? ఏది ధర్మం? ఏది ధర్మం? ప్రాణరక్షణే ధర్మము. ఒకవేళ ఈయన ఆ వ్యక్తిని గుంటలో పడిపోయిన వాడు, అంధకారంలో ఉన్నవాడు కొన్ని నిమిషాల్లో చనిపోతాడన్నప్పుడు ఆ వ్యక్తిని చెయ్యి అందించి లేవనెత్తకపోతే చనిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే చెయ్యి అందించి ఆ వ్యక్తిని లేవనెత్తాలి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, అరే ఇది విశ్రాంతి దినము, విశ్రాంతి దినాన్ని ఆ వ్యక్తికి నువ్వు మేలు చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఆ వ్యక్తికి చేయందించకూడదు, విశ్రాంతి దినాన్ని ఆ వ్యక్తిని బాగుపరచకూడదు, ఆ వ్యక్తిని స్వస్థపరచకూడదని వీళ్ళ నినాదాలు ఇలాగున్నాయి. ఏమండి, చేయగలిగిన మేలు మన చేతనైన సహాయం చేయగలిగి ఉండి కూడా చేయకపోవడమే పాపము అని యాకోబు పత్రిక చాలా స్పష్టంగా చెప్తాడు. మనం ఏదైనా చేయగలిగిన సహాయం ఉంటుంది మన దగ్గర, ఎదుటి వారికి హెల్ప్ చేయగలిగిన ఆ సామర్థ్యత మనకు ఉన్నప్పుడు మనం తప్పించుకుని పోవడం, అక్కడ మేలు చేయ అవసరం లేదు, తప్పించుకుని పోవడం కూడా అది కూడా పాపమే. తప్పించుకుని పోవద్దు. చాలామందికి ఏం అలవాటు అంటే, నాకెందుకులే అని తప్పించుకుని పోవడానికి చూస్తారు. ఏ రోజున అలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటే అది ప్రభు మనసు కాదు, అది ప్రభు మనసు కాదు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడిపించబడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిచయులు వీళ్ళందరూ అక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరచక ముందు వాళ్ళని అడిగిన ప్రశ్నకు వాళ్ళు మౌనమయ్యారటండి. వారిలో ఉన్న కాఠిన్యము ప్రభు వారు చూశారు. ఆ కఠినాత్మైన మనసును ప్రభు చూశాడు, వారిని గద్దించాడు. మీ మనస్తత్వాలు ఈ రీతిలో ఉన్నాయి, ఎదుటి వారికి మేలు చేయడం మీరు చేయరు, చేసేవారిని చేయనివ్వరు, మీరు చేయరు, చేసేవారిని కూడా చేయనివ్వరు. మీరు మీ మనస్తత్వాలు అలాంటి తెలుసా? కఠినమైన మనస్తత్వాలు, కఠినమైన స్వభావం కలిగిన వారు. మొదట మీ కఠినమైన స్వభావము మార్చబడాలి. ఆమేన్, ఆమేన్. ఏ మనసు ఉండాలి మనకి? కరుణాత్మ కలిగిన మనసు ఉండాలి మనకి, కరుణ కలిగిన మనసు ఉండాలి. ఎవరైనా చూస్తే కరిగిపోవాలండి. బాధలు ఉన్న వారిని చూసినప్పుడు ఏం చేయాలి? కరగాలి. కొందరు హృదయాలు ఎలాగ ఉంటుందో తెలుసా? కరగవు. ఏ రోజులు ఎలాంటి వారు తెలుసా? చాలా కఠినాత్మలు కలిగిన మనస్తత్వం కలిగిన వారు. ఏ రోజులు అనగానే దుర్మార్గమైన మనస్తత్వం. అర్థమైందా? ఏ రోజులు అంటే ఎవరండి? కఠినాత్మ కలిగిన మనసు కలిగిన వారు, బండ హృదయాలు, జాలి, దయ, దాక్షణ్యం, మానవత్వం, మృగములాగా ప్రవర్తిస్తారు హేరోదీయులు అనగానే. హేరోదీయులు అలాంటి హేరోదీయులతో వీళ్ళేం చేశారు? ఇప్పుడు పరిచయులు కలిసిపోయారు. పరిచయులు కలిసి వాళ్ళతో మమేకమై ఒక నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి పక్కాగా కుట్ర చేస్తూ ఉన్నారు. హేరోదీయులు అంటే
వీళ్ళు యెరూషలేములో ఆధిపత్యాన్ని చెలాయించేవారు. రాజరికం వీళ్ళు స్వంతమైంది. వీళ్ళ అనుచరులందరినీ కూడా హేరోదీలు అంటారు. ఇశ్రాయేల్ దేశంలో ఏ రాజు పరిపాలన చేసినా ఆ వ్యక్తిని హేరోదు రాజే అని పిలుస్తారు. రోమా గవర్నమెంట్లో వీళ్ళు అధికారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. రోమాకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు వీళ్ళు. ఏమండి, ఇలాగా ఈ హేరోదీలు అనగానే మాకు విరోధమైన భావం కలిగిన వారు వీళ్ళని ఎక్కువ మనస్తత్వం ఉంటూ ఉండేది. యూదులు ఎప్పుడు యూదులు పాలించడానికి ఇష్టపడతారు, కానీ అన్యుడు పాలించడానికి ఇష్టపడరు. అర్థమైందా? యూదులు ఎప్పుడు ఎవరు పాలించారు, వారి మీద రాజుగా ఉండాలంటే యూదులే ఉండాలి. కానీ ఇప్పుడు పాలిస్తుంది ఎవరు? వీళ్ళు యూదులు కాదు, అలాగని రోమీయుడు కూడా కాదు. ఏమండి, వీళ్ళు యూదులు కాని వారు పరిపాలన చేస్తున్నారని తెలిసి వాళ్ళకి విరోధంగా ఎప్పుడు కూడా వారి భావాలతో వీళ్ళు పరిచయులు కలిసేవారు కాదు. పరిచయులు సద్దుకాయలు ఉంటారు, వీళ్ళు కలిసేవారు కాదు. ఎవరితోని? హేరోదీయులతో కలిసేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒక నీతిమంతుడిని చంపడానికి వాళ్ళతో కలుస్తున్న కలవగూడని వారితో కలిసి ఎంతటి కుట్ర చేయడానికన్నా వీళ్ళు ఎనదిరగలేదంటే ఎవడంత భయంకరమైన మనస్తత్వం వీళ్ళు చూద్దాం ప్రియులారా. హేరోదీయులు ఎవరు? వీళ్ళు మనస్తత్వాలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని కనుక మనము ధ్యానిస్తే రాజు అయిన హేరోదు దినములలో, ఏ రాజు? ఆయన పేరు చెప్పండి. హేరోదు. అసలు ఈ హేరోదు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు పూర్వము అంతిపత్రి అనే ఒక వ్యక్తి, ఆయన పేరు చెప్పాలి మీరు, చరిత్ర ఇది. ఏం పేరు ఆయన పేరు? అంతిపత్రి. అంతిపత్రి అనే వ్యక్తి రోమీలతో అధికారులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండి కలిసి వారితో పనిచేస్తూ వారి మన్నన పొందుకొని ఒక ఉద్యోగిగా కొనసాగుతూ ఉండేవాడు. ఇతనుకున్న నమ్మకత్వాన్ని బట్టి ఈ రోమీలు ఈ అంతిపత్రి అనే వ్యక్తికి యూదా మీద అధికారంగా చేశారు. ఎప్పుడు జరిగిన సంఘటన ఇది? క్రీస్తు పూర్వము 47లో. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారా? యేసు ప్రభువారు పుట్టకముందు జరిగిన స్టోరీ ఏంటంటే ఈ అంతిపత్రి అనే వ్యక్తిని అధిపతిగా చేస్తే అప్పటికి యూదాను పాలిస్తున్నాడు. ఆ తర్వాత ఈ అంతిపత్రి చనిపోయిన తర్వాత అతని కుమారుడి పేరు హేరోదు. అంతిపత్రి కుమారుడి పేరు ఏం పేరు? హేరోదు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే యూదా మీద, గలిలయ మీద, సమరయ మీద, ఈ ప్రాంతాల మీద రాజుగా ఇతన్ని ఎన్నిక చేశాడు ఈ అంతిపత్రి అనే వ్యక్తి. అప్పటి నుంచి హేరోదు అనే పేరు మనకు కనపడుతుంది. హేరోదు. ఆ తర్వాత హేరోదు యొక్క అనుచరులందరినీ ఏమన్నారంటే హేరోదీయులు. ఈ హేరోదు అనే పేరు ఎలాగొచ్చింది? ఇదోము నుండి ఇదుమియా అనే పేరు నుండి ఏమొచ్చింది? హేరోదు అనే పేరు వచ్చింది. ఈ హేరోదు ఇదోమీలు ఎవరో మీకు తర్వాత లోపలికి వెళ్ళే కొలది కొన్ని విషయాలు చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదోమియా అనే పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనిపించింది? మ్యాప్లో ఉంటుంది, బాక్స్ పక్కన. ఇదోమియా ఉందా? ఇదోమియా అదే పేరు. ఇదోమియా నుండి ఏమొచ్చింది? ఎబ్రీ పదానికి వచ్చేలోనికి ఎదోమును ఎబ్రీ పదంలో ఏమన్నారు అంటే ఇదోమియా అని అన్నారు. ఇప్పుడు ఇదోమీయులు వీళ్ళనే రాను ఏమన్నారు అంటే అందులో ఉండే హేరోదు అనే పేరు రావడం జరిగింది. హేరోదు తర్వాత కాలంలో హేరోదు పరిపాలన చేశాడు. హేరోదు రాజు పరిపాలన చేస్తే అద్భుతమైన పాలన ఇశ్రాయేలుకి అందించాడు, యూదా వారికి అందించాడు. వీళ్ళని ఎంత మంచి పరిపాలన చేసినా కానీ యూదుల మీద ఒక విధమైన కక్షభావం హేరోదీయులకు ఉంటా ఉండేది. వినాలి బాగానే. హేరోదీయులకి యూదుల మీద ఎప్పుడు కూడా ఏ భావం ఉంటుంది? కక్షభావం ఉంటుంది. సహోదర భావంతో చూడరు, చాలా కక్షలో. ఎప్పటికైనా ఇశ్రాయేలు జాతిని అనేది లేకుండా చెయ్యాలి అనే ఒక ఆలోచన వారికి, ఈ హేరోదీయులకి. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము
20వ వచన భాగం చదువుదాం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరి. చాలు అనకి ఆ మాట ఒకటి చాలు. 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఎవరు కట్టించారు ఈ దేవాలయాన్ని? ఎదిగిదిగో ఈ హేరోదు అనే వ్యక్తే. అంతుపత్రి కొడుకు పేరు ఏం పేరు? హేరోదు. హేరోదు రాజు యోధా మీద ఎలా ఉన్నాడంటే ఇప్పుడు రాజుగా ఉన్నాడు. ఈ యూదులందరూ ఇతన్ని రాజుగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు, తిరస్కరిస్తూ ఉండేవారు. వీళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, యూదులు మన్నన పొందుకోవాలి, యూదుల్ని అతను వశము చేసుకోవాలి, అసలు వీళ్ళకి ఇష్టమైంది ఏంటి అని వారు మనసును తెలుసుకుని వీళ్ళకి అతి ప్రాముఖ్యమైంది, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది మందిరం కనుక ఆ మందిరం కట్టాలని జెరుబ్బాబేలు నాయకత్వంలో కట్టిన ఎజ్రా, జెరుబ్బాబేలు, నెహెమియా నాయకత్వంలో కట్టిన మందిరము అది సమూలంగా పాడగొట్టబడలేదు, కానీ ఒక మోస్తరుగా అది పాడైంది. పాడైన దాన్ని మరమ్మతులు చేసి దాన్ని ఇంకా అతి సుందరమైన రీతిలో కట్టడలు కట్టించి ఒక బ్రహ్మాండమైన మందిరంగా ఆ మందిరాన్ని రూపులు దిద్ది చాలా చక్కగా కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టించాడంటే అతను 46 సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టించాడు అని అంటే ఎంతటి ప్రాధాన్యత! అందరూ అనుకున్నారు, అబ్బా దేవుడు అంటే ఇతనికి ఎంత ఇష్టమో, దేవుని మీద ఎంత మక్కువో, నిజంగా ఇతను దైవం లాంటి వాడు, ఇలాంటి రాజు మాకు ఉండాలి అమ్మా, ఇలాంటి రాజు మాకు ఉండాలి అని అందరికి ఏం చేశారంటే యూదులందరూ హేరోదు రాజుకి సరెండర్ అయిపోయారు, హేరోదు రాజుకు సపోర్ట్ చేశారు. ఒక రీతిలో చెప్పాలి, ఇప్పుడు మరలా ఇంకో రీతిలో మాట్లాడుకుంటే దేవుని మీద ప్రేమ ఎక్కువై కాదు కానీ యూదుల యొక్క మెప్పు కొరకు మందిరం కట్టించాడు. అది హేరోదు రాజు చేసిన కుట్ర ఏంటో తెలుసా? అతని మనస్తత్వం ఏంటో తెలుసా? దేవుని మీద ప్రేమ ఎక్కువై మందిరం కట్టలేదు కానీ యూదుల మీద మెప్పు కొరకు, యూదులు మెప్పు కావాలి, యూదులు అతన్ని ఎన్నుకోవాలి, యూదులు తిరస్కారంగా ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు, వారికి వ్యతిరేక భావం నుండి ఇతను వారి మనస్తత్వాలు శాంతిపరచడానికి లేకపోతే వశపరచుకోవడానికి ఈ మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టి అంతటి కాలాన్ని వ్యయం చేశాడు. ఈయన క్రీస్తు శకం 4వ సంవత్సరంలో ఈ హేరోదు చనిపోతాడు. ఏ హేరోదు? ఈ మందిని కట్టిన హేరోదు చనిపోతాడు. ఈ హేరోదు ఇంకేం చేశాడు తెలుసా? క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయించాడంటే ఇతను అందరినీ చంపించేశాడండి. కానీ పైకి ఎలా కనపడుతున్నాడు? పైకి ఎలా కనపడుతున్నాడు? చాలా మంచివాడిగా కనపడు. కొంతమంది పైకి బాగానే కనపడతారు, పైకి ప్రపంచ శాంతి దూతలాగా కనపడతారు. శాంతమ్మ పైకి ఎలా కనపడతారు? చాలా ప్రపంచ శాంతి దూతలా కనపడతారు. లోపలన్నీ కత్తులు, కరాటకాలు, విరోధమైన భావాలు, ద్వేషభావము, పగలు, ప్రతీకారాలు ఇలాగ ఉంటాయి. ఈ హేరోదు రాజు ఎలాగున్నాడు? పైకి చాలా శాంతి దూతలా కనపడుతున్నాడు, కానీ ఇతని అసలు రూపము జ్ఞానులు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితమని ఎప్పుడైతే హేరోదు రాజుతో చెప్పారో హేరోదు రాజుకి కలవరం 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 కలవరం. ఇంకో మంచి విషయం చెప్పమంటారా? ఇతను ఎంత మంచోడు అంటే అందులో ఒక భార్యను ఇతని మీద ఏదో కుట్ర చేస్తున్నట్లు ఇతనికి కనపడి, అపోహ అంతే, వాస్తవం కాదు సుమా, ఇతని మీద ఏదో కొంచెం కుట్రబడినట్లుగా ఇతనికి అపోహ, ఎవరో చెప్పిన ఒక చిన్నపాటి ఏదో కాకి కవర్ అంటారు కదా, అలాగ చిన్న ఎనగడ తెలిసిన కారణాన్ని బట్టి భార్యను చంపేశాడండి. భార్యను చంపేశాడు. తర్వాత తనకు పుట్టిన 2 బిడ్డలను కూడా చంపించేశాడు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పమంటారా? ఆమె తల్లి కూడా ఒక సందర్భంలో ఒక చిన్న మాట వ్యతిరేకంగా మాట్లాడిన విధానం బట్టి తల్లిని కూడా చూడకుండా చంపేసిన వాడు. చాలా దుర్మార్గమైన మనస్తత్వం కలిగినాడు. కానీ
యూదులకి ఎలా కనపడుతున్నాడు? చాలా మంచివాళ్ళ కనపడుతున్నాడు. ఎంత మంచివాళ్ళ నటిస్తున్నాడో. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఇతని నటనంతా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేయగా నేను ఉండగా ఏరొక రాజు పుట్టడమా అని జ్ఞానుల చేత పరిష్కారముగా ఆ నక్షత్రం పుట్టిన కాలాన్ని తెలుసుకుని మీరు రహస్యముగా వెళ్ళి పూజించి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వెంటనే నా యొద్దకు రండి, నేను కూడా వచ్చి ఎప్పుడు ఆయనను పూజిస్తాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని పూజించడానికే ఆ మాట అన్నాడంటారా? కుట్రభావంతో అన్నాడా? చాలా కుట్రభావంతో ఆ మాట అన్నాడు. ఎంత కుట్రభావంతో అన్నాడో. జ్ఞానులు వర్తనగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో యోదయ బెత్లెహేములో మన చోట ఉన్నాడు, మేము ఆయన చూసామని వచ్చి చెప్పగానే ఏం జరిగిద్ది అనుకున్నారు జ్ఞానులు? చెప్తే జ్ఞానులు మొదట జ్ఞానులు వేసేద్దుడు, ఆ తర్వాత బాలుణ్ణి వేసేద్దుడు. జ్ఞానులు దేవుని దూత చేత ప్రేరేపణ బోధించబడిన వారై వారు వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళిపోయినట్ట. స్తోత్రం కలిని గాక. మనం పాత మార్గాలు విడిచిపెట్టాలి అన్నీ. ఆ మార్గంలో ఏముంటుందో తెలుసా? ప్రమాదం ఉంటుంది. పాత మార్గము, పాత దారులు, పాత అలవాట్లు, పాత స్నేహాలు అవన్నీ విడిచిపెట్టకపోతే ప్రమాదం ఎదురవుతుంది. వేరే మార్గాన్ని జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులు అతన్ని అపహాసం చేశారని తెలుసుకున్నవాడై మహారౌద్రుడైపోయి ఈ ప్రాంతంలో, ఈ రామ అనే ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎంతమంది మగపిల్లలు ఉన్నారో ఆ మగపిల్లలందరినీ 2 సంవత్సరాల నుంచి మొదలుకొని లోపు పిల్లలందరినీ, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 2 సంవత్సరాలు ఈడగలిగిన పిల్లలందరినీ, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని కాదు, ఓన్లీ మగపిల్లలు మాత్రమే అందరిని. ఆ రోజున ఎంతమంది తల్లుల కడుపు కోత గురయ్యారు. హేరోదు వల్ల ఆ ప్రాంతమంతా అంగలార్పు, భయంకరమైన క్షోభాన్ని అనుభవించారు. జ్ఞానులు చంపడానికి కూడా వెనుదిరగలేదు. ఆ తర్వాత అతను కుళ్ళి భయంకరమైన రోగముతో, రోగాతిశయం చేత అతను బాధపడి ఏం చేశాడంటే చివరికి చనిపోవడం జరిగింది. అతని తర్వాత అతను కొడుకు, ఈ ముగ్గురు, లూకా సువార్త 3వ అధ్యాయం చదవాలి. తిబిరయ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదులకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతురధిపతిగాను, ఇతురేయ త్రకోనీతి దేశములకును అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశమునకు లొసానియా అధిపతిగాను, అన్నయ్య కయప ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో అరణ్యములో ఉన్న జకరయ కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిబిరియ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం నందు పొంతు పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా. హేరోదు అంటే ఏ హేరోదు? ఇతను ఆ మహా హేరోదు. ఆ హేరోదుని ఏమంటారంటే మహా హేరోదు. అతను ది గ్రేట్ హేరోదు అని అనిపించుకున్నాడు. ఆ రోజుల్లో మందిరం కట్టి గొప్ప గొప్ప సాహసాలు చేసి, అలాగే సమరయ పట్టణాన్ని గొప్ప పర్వతాలుగా కట్టి చాలా నిర్మాణం చేసి గ్రేట్ అనిపించుకున్నాడు ఆ హేరోదు. ఆ హేరోదు చనిపోయాడు. ఆ హేరోదు చనిపోయిన తర్వాత ఈ హేరోదుకు 3 బిడ్డలుంటే ప్రధానంగా వీళ్ళ ముగ్గురికి ఈ యొక్క రాజ్యాన్ని అప్పగించాడు. మొదటిగా హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతురియా త్రికోణితి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అభిలేనే దేశానికి లొసానియా. ఇక్కడి నుంచి వచ్చిన వారందరిని కూడా ఏమని పిలుస్తారు అని అంటే హేరోదీయులు, హేరోదు అని మాత్రమే పిలుస్తారు. హేరోదు రాజులుగా పిలువబడుతున్నారు ఇక్కడి నుంచి. ఈ హేరోదు రాజు ఇతనెంత దుర్మార్గుడు అంటే తండ్రి కంటే బాగా దుర్మార్గుడు అంటాడు. ఎవరు? ఈ హేరోదు రాజు. అతను తండ్రే దుర్మార్గుడు అనుకున్నాం కదా, తండ్రి కంటే చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడో చెప్తాను. ఎలాంటి పనులు చేస్తున్నాడు ఈ హేరోదు? రాజు స్థానంలో ఉన్నవాడు, ప్రజలకి న్యాయాన్ని బోధించవలసిన వాడు, ప్రజలకి మార్గదర్శిగా ఉండవలసిన వాడు,
ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించవలసిన ఒక అధికారి, ఒక అధిపతి, ఇతను చతుర్థాధిపతిగా ఉండి, ఏమండి అతను ఏమేమి చేస్తున్నాడో అతని శాస్త్రాలన్నీ మనం చూస్తే మత్తయి సువార్త 14:3 ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని చెప్పగా చాలు న్యాయము కాదని ఇతను ఏం చేశాడంట? అతని తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఇతను తెచ్చుకుని ఇతనింట్లో తనకి భారీగా ఉండడం కొరకు ఆమెను పెట్టుకున్నాడు. ఎంత దుర్మార్గమైన పని అంటారు అది. హేరోదు రాజుకి హేరోదును ఏమంటారంటే ఆర్కిల్లా అంటారు. ఇతన్ని ఆర్కిల్లా. ఏం పేరు ఆయన పేరు? ఆర్కిల్లా. ఏమండి ఫిలిప్పు, లుసానియా, ఈ ముగ్గురు. కనుక ఇతను ప్రధాన వ్యక్తిగా ఉన్న కారణాన్ని బట్టి ఇతన్ని హేరోదు అని పిలిచారు. ఈ హేరోదు రాజు ఏం చేశాడు? ఇక అక్కడి నుంచి ఏ రాజు ఆ పీఠ మీద కూర్చున్నా ఏమంటారు అని అంటే అతన్ని హేరోదు 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 అని అంటాడు. ఈ హేరోదు రాజు ఏం చేశాడు అని అంటే అతని తమ్ముడైన ఫిలిప్పు యొక్క భార్యను ఉంచుకొని హేరోదియ, ఆమె పేరు కూడా హేరోదియను తెచ్చుకుని అతనింట్లో పెట్టుకున్నాడు. ఏమండి తమ్ముడే కదా, సొంత తమ్ముడే కదా, తమ్ముడికి అన్యాయం చేయొచ్చా? ఏమండి ఇలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏమి నేర్చుకుంటుంది? ఇలాంటి వ్యక్తి వల్ల సమాజానికి మేలా కీడా? సమాజం కల్చర్ ఇతని వల్ల చాలా వరకు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇతను అన్ని ఎలాంటి వ్యక్తి అంటే ఇతను గుంటన కేసాలన్నీ. అదే చూడండి, లూకాసు వార్త 13:32 చదువుదాం. లూకాసు వార్త 13:32 చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి హేరోదు ప్లాన్ చేస్తున్నాడని అక్కడ ఉన్న పరిచయులు వీళ్ళందరూ చెప్తూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు చదవండి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. ఎవరా నక్క? హేరోదు రాజే. ఆ నక్క ఎవరమ్మా? ఎన్ని నక్క వేషాల మాట. నక్కవేనని తెలుసా? నక్క చాలా జిత్తులు మారిది. నక్క పేరు చెప్తేనే దానికి ఆపోజిట్లో ఏం చెప్పొచ్చు? జిత్తులు మారి అని అంటాం. ఏమండి జిత్తులు మారి నక్క వేషాలు నా దగ్గర అని ఎప్పుడప్పుడు కొంతమంది పెద్ద వయసుకి వెళ్ళిన వారు కొన్ని డైలాగులు వాడతారు. కనుక ఈ హేరోదు రాజుకి ఆ పాత హేరోదు, మహా హేరోదు కంటే ఈ ఆర్కిల్లా అయిన హేరోదు ఎలాంటి వాడు? జిత్తులు మారోడు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆ మహా హేరోదు కాలంలో ఈజిప్ట్కి వెళ్ళిపోతారు. హేరోదు రాజు చనిపోయాడని మరలా ఏమండి అప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలుచున్నవాడు ఆర్కిల్లా ఏలుతున్నాడని తెలిసి ఇతడు అతనికంటే దుర్మార్గుడని తెలిసి ఆ నజరేతు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉన్నట్లుగా అక్కడ బాలుడిగా ఆ పెరిగిన ప్రదేశం అంతా మనకు కనపడుతుంది. ఎలాంటి వాడు ఇతను అంటే అతనికంటే చాలా జిత్తులు మారి కలిగిన వాడు. ఎలాంటి భయంకరమైన వ్యక్తిత్వాలు కలిగిన వారండి. హేరోదీయుల్లో ఏవైనా మంచి లక్షణాలు, క్వాలిటీస్ ఏమైనా మీకు కనబడుతున్నాయా? వినాలి, మీరు ప్రతి మాట వినాలి. హేరోదీయుల గురించి మాకు అవసరమా అని అనొద్దు. హేరోదీయుల్లో ఏవైనా మంచి క్వాలిటీస్ ఏమైనా కనబడుతున్నాయా? కనబడుతుంది. ఇంకొక హేరోదు ఉంటాడు. ఇలా మొత్తానికి 7 ఉంటారు. ఇంకొక హేరోదును కూడా చూపిస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత ఏం చేశాడంట? చంపించేశాడు. అర్థమైందా? ఇతను ఎలాంటి వాడు? ఆ ఈ రోజు ఒకడు కాదు, మరలా ఈడు వేరే. ఇతను ఎలాంటి వాడు? భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు. యూదులకి అది ఇష్టమైన కార్యమని. ఏమండి ఏంటంట? యూదులకి అది ఇష్టమైన కార్యమని తెలుసుకుని ఆయన పేతురును కూడా పట్టించాడు.
యూదులకు అది ఇష్టమైన కార్యము. దాదాపు అదే కాలం అంటే సంఘం హింసించబడుతున్న కాలం అది. ఆ కాలంలో యోహాను సహోదరుడైన యాకోబును పట్టుకుని ఖడ్గము చేత చంపించాడు. ఎంత క్రూరత్వం కలిగిన మనస్తత్వం కలిగిన వాడు. ఏమిటంటే ఖడ్గంతో నరికించి చంపించేశాడు. ఖడ్గంతో. ఈ హేరోదు రాజు 23వ వచనంలోకి వెళ్తే పురుగులు పట్టి చనిపోతాడు. ఏం బట్టి ఉన్నదా 23వ వచనంలో? ఆ 23వ వచనంలో కింద నందున వెంటనే ప్రభు దూత అతను మొత్తెని గనుక అతను పురుగులు పడి అంటే పురుగులు పట్టి ప్రాణం విడిచినట్టండి. రాజు అతనికి ఏం తక్కువ? ఏమంటే ఏ రోజునైనా దేవునికి అవకాశాలు ఇచ్చిన జాబితాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి విధేయత చూపిన లక్షణాలు గుణాలు ఏమైనా ఉన్నాయా? భయంకరమైన మనస్తత్వం కలిగిన ఈ హేరోదీయులతో ఎవరు కలుసుకున్నారంటే ఇప్పుడు పరిచయులు కలుసుకున్నారు. కలుసుకుని కుట్ర చేస్తున్నారు. ఒక పక్క నుంచి జరుగుతున్న నష్టాలు చూస్తున్నారు. ఏదేమైనా కానీ వారికి ఏం కావాలంటే వారి ఆచారాలే కావాలి. వారి ఆచారాలే వారికి ముఖ్యము. వారి సాంప్రదాయాలే ముఖ్యము. ఒకరి జీవితం బాగుపడడం కానీ ఒకరికి మేలు జరగడం కానీ ఇలాంటి ఏమీ వారవలేని వారండి. ఈ వారవలేని వారితో ఇలాంటి కుట్రపూరితమైన మనుషులతో కలిసి ఈ కుట్ర ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కలిస్తే కుట్ర మరింత బలమైపోద్ది కదా. అసలు ఈ హేరోదీయులు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ మూల పురుషుడు ఎవడు? వీళ్ళ జాతి ఏంటి? అసలు వీళ్ళు ఎవరు అంటే మనం ఇస్సాకు సంతతి దగ్గరికి వెళ్ళామనుకోండి. ఎక్కడికి? ఇస్సాకు ఎంతమంది కొడుకులు? ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఇద్దరు కవలలు, ఒకే కాన్పులో పుట్టారు వీళ్ళిద్దరు కూడా. ఏమండి, అతను పెద్దోడు ఎర్రగా ఉన్నాడని చెప్పి అతనికి ఏశావు అని పేరు పెట్టడం జరిగింది. ఎర్రగా ఉంది. ఆ ఎర్రగా ఉన్న దాంట్లో నాకు కొంచెం పెట్టమన్నాడు. కొంచెం పెట్టమంటే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసాడు, తినేసాడు. తిరిగి తినేసి తాగేసి లేచి వెళ్ళిపోయాడు. అలాగా అతని పేరు ఆ ఎర్రగా ఉన్న దాన్ని తిన్న దాన్ని బట్టి అతనికి ఏమని పేరు వచ్చిందంటే ఎదోము అని పేరు వచ్చింది. 30వ వచనం చదువు. 30వ వచనం చదువమ్మా. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు పెట్టమని అనగా అందుచేత అతని పేరు ఏమనబడెను? ఏదో మా పేరు అండర్లైన్ చేసుకోవాలి. ఏశావును ఏమని పిలిచారు? తర్వాత ఎదోము. ఇప్పుడు ఏశావు యొక్క సంతతి వారందరినీ కూడా ఏమన్నారు అని అంటే తర్వాత కాలంలో ఎదోమీలు ఏమన్నారు చెప్పాలి? ఎదోమీలు. గ్రీకు రాజుల కాలంలోకి వచ్చేసరికి ఎదోమును ఆ గ్రీకు భాషలో ఇదూమియా అని పిలిచారు. గ్రీకు రాజుల కాలంలోకి వచ్చేసరికి ఎదోమును ఏమని పిలిచారు అంటే ఇదూమియా అని పిలిచారు. ఇప్పుడు ఎదోమీలు అనగానే మీరు ఎవరు జ్ఞాపకం రావాలి? ఏశావు సంతతి వారు. ఈ ఏశావు సంతతి నుంచి వచ్చిన వారే హేరోదు రాజులు. అర్థమైందా? ఏశావు సంతతి నుంచి వచ్చిన వారే హేరోదు రాజులు. ఇప్పుడు మనము మరికొంచెం లోపలికి వెళ్తే ఇశ్రాయేలీలు యాకోబు కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం బానిసలుగా వెళ్ళిపోతారు. బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాలు అక్కడ బానిస బ్రతికి అక్కడి నుంచి మరల వీళ్ళు తిరిగి వస్తారు. తిరిగి వస్తూ ఎర్ర సముద్రాన్ని చీల్చారు. ఎర్ర సముద్రం చీల్చిన తర్వాత వాళ్ళు మరికొంచెం దూరం వచ్చి ఆ మార్గం గుండా వీళ్ళు ఎదోము మార్గము గుండా వెళితే కనాను దేశానికి చాలా సేపుగా వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీలు ఎదోము మార్గం గుండా వెళ్తే కనానుకు చాలా సేపుగా వెళ్ళిపోతారు, త్వరగా వెళ్తారు. అది హైవే మాట, అది వాళ్ళకి వెళ్ళడానికి. ఆ మార్గం గుండా వెళ్తామని మోషే ఏం చేశాడనంటే ఎదోము రాజుకి కౌరు పంపించాడు. ఇశ్రాయేలీలో మరొక మాట ఏంటంటే ఇశ్రాయేలీలో ఏ రాజు ఏలకముందే ఎదోమీలకు రాజు ఉన్నాడు.
ఎదోమీయులు రాజ్య పరిపాలన చేశారు. ఎదోమీయులు అంటేనే చాలా బలిష్టమైన జనమైన, చాలా ధనవంతులు ఎదోమీ. ఇలాంటి ఎదోమీయులకు వర్తమానం పంపాడు మోషే గారు, ఆ మార్గం గుండా వెళ్తామని. అంటే వీళ్ళు శశమసి ఎంత మాత్రం మాకు కుదరనే కుదరదు, ఆ మార్గం గుండా మేము వెళ్ళడానికి ఇష్టపడము అంటున్నారు. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి. మోషే కాదేశు నుండి, మోషే అంటే ఎర్ర సముద్రం నుండి కాదేశునకు వచ్చారు. ఏదోము రాజునద్దకు దూతలను పంపి, నీ సహోదరుడకు ఇశ్రాయేలీయులు అడుగునదేమనగా మాకు వచ్చిన ఈ కష్టము యావత్తును నీకు తెలిసినది. చాలు చాలు, ఆగుదాం, ఎక్కడ ఆగుదాం. మోషే ఈ కాదేశు నుండి ఎదోము రాజునద్దకు వర్తమానం పంపించాడు. ఏమని చెబుతున్నాడు మోషే? నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలుసు. ఏమంటున్నాడండి? నీ సహోదరుడైన ఇశ్రాయేలు. ఏమవుతారు వీళ్ళు? ఇశ్రాయేలు ఎదోమీలకి అన్నదమ్ముల పిల్లలే కదా. హలో, ఏమవుతారమ్మా? ఇశ్రాయేలు ఎదోమీలకి అన్నదమ్ముల పిల్లలే కదా. అందుకని నీ సహోదరులమైన మేము నీ దగ్గర చేసుకున్న వినపం ఏంటంటే, మాకు కలిగిన కష్టం యావత్తు నీకు తెలుసు. ఆ కష్టం ఎలాంటిదంటే 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వాన్ని మేము అక్కడ భరించాం. 430 సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ మార్గం గుండా నడిపించాడు. ఇదిగో ఈ మార్గం గుండా మేము వెళ్తూ మేము కుడికి కానీ ఎడమ కానీ అసలు మేము తిరగం, దేని మీద చేయం, మీ బావిలో నీళ్లు తాగం, మీ ఆహారం ముట్టుకోం, అసలు దేనికి సంబంధం లేకుండా మేము కాలినడకనే ఒట్టినే ఆ మార్గం గుండా పోతాం, మాకు సెలవిమ్ము అని అడిగినప్పుడు సహోదరులే కదా, ఇంతకాలము కష్టంలో ఉన్న సహోదరులను చూసి జాలి రావాలా వద్దా? ఏదోటి చెప్పండి. లేదా వాళ్ళకి అలాగా జరగాలంటారా, లేకపోతే జాలి రావాలా? ఏదోటి అనండి. రావాలా? కష్టంలో ఉన్న సహోదరులు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాల కష్టంలో ఉన్న సహోదరులను చూడగానే అయ్యో నా సహోదరులే కదా, వాళ్ళు తమ్ముడు పిల్లలే కదా, యాకోబు యొక్క కుమారులే కదా, తమ్ముడు పిల్లలే కదా, వారికి జాలి రావాలి కదా. కనీసం జాలి కానీ కనికరం కానీ దయ కానీ ఏమాత్రము లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నీవు అసలు ఈ మార్గం గుండా వెళ్ళడానికి వీలు లేదంతే. నీవే గనక ఒకవేళ ఈ మార్గం గుండా వెళ్తే నీకు ఎదురుగా ఖడ్గం బట్టి నిలుస్తాం, నీవు నిర్దాక్షంగా చంపబడతావు, నీకు బదులుగా మేము ఇదిగో ఎదురుగా నిలుస్తాం, నిన్ను ఈ మార్గం గుండా వెళ్ళనమని మోషేకు వర్తమానం పంపారండి. మోషే ఏమంటున్నాడో చూడండి. అంతటి ఏదోము బహుజనముతో మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలీయులు తన పొలమేరలు దాటి పొలమేర లోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు తొలగిపోయారు. అసలు వెళ్ళడానికే వీలు లేదన్నారు. భయంకరమైన కష్టకాలంలో ఉన్న సహోదరుల్ని ఆదుకోవలసిన సహోదరులు ఎదురు నిలిచి వీళ్ళే ఆటంకంగా మారిపోయారండి. ఎంత ఆటంకంగా మారిపోయారు ఏమండి? మన తోటి సహోదరులు కదా, ఒకరు కష్టంలో ఉంటే ఒకరు ఆదుకోవాలి. ఇది క్రైస్తవ బిడ్డల యొక్క నైజం. ఇది స్తోత్రం కలిగిన గాక. నీవు కష్టంలో ఉంటే నేను ఆదుకోవాలి, నేను కష్టంలో ఉంటే నువ్వు ఆదుకోవాలి. అంతేగాని వాళ్ళకి అలాగే జరగాలి, ఇలాగే ఉండాలి అనే స్వభావాలు మనలోనికి రాకూడదు. యెహెజ్కేలు గ్రంథం చదువుతారు ఒకసారి? యెహెజ్కేలు గ్రంథం చదువుతారా? యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎదోమీయులు ఇశ్రాయేలు మీద పగ తీర్చుకున్నట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు బహుగా దోషులయ్యారు. ఏమనగా ఎదోము మీద నా చేయి చాపి మనుషులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును
నిర్మూలము చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదోమీలు ఇశ్రాయేలు మీద ఏం తీర్చుకుంటున్నారంటే వీళ్ళు పగ 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 పగ. ఎప్పుడు కూడా ఎదోమీలు పగ 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 పగని రగిలిపోతారండి. మాట్లాడితే కత్తులు తీస్తారు, మాట్లాడితే పగ, మాట్లాడితే కక్షలు కార్పణ్యాలు, ఇవి వారి జీవితం నైజంగా మారిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరంగా ఏమంటే వీళ్ళు మారుతున్నారో ఓబద్య గ్రంథంలో కూడా వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 1వ అధ్యాయం 11వ వచనంలో, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఏమండి వీళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో. ఎక్కడ చదివారు ఇప్పుడు మీరు? నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసినది దినమందు నీవును వారితో కలుసుకుంటివి కదా. నీవేం చేసావంట? వారితో కలుసుకున్నావు. యెరూషలేము పాడైపోతున్న దినము అంటే ఇక్కడ మీరు ఏమని అర్థం చేసుకోంటే, బబులోను దేశస్థులు యెరూషలేమును పట్టుకున్నారు, యెరూషలేమును బానిసలుగా తీసిపోయారు కదా. తీసిపోయారు లేదా? యెరూషలేమును బబులోను దేశస్థులు బానిసలుగా తీసిపోయారు. అదంతా కొలబెట్టారు, తగలబెట్టేశారు, ఎవరిని భయంకరంగా నాశనం చేశారు. వాళ్ళని అంతలా నాశనం చేస్తూ ఉంటుంటే ఎదోమీలు పక్కనే కదా. ఎదోమీలు వాళ్ళకి అలాగే జరగాలి. పారిపోతున్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పట్టుకొని వాళ్ళకి అప్పగించేస్తున్నారు. ఎంత భయంకరం అండి! ప్రాణరక్షణ ఒకరో ఇద్దరో ముగ్గురో తప్పించుకుని, శత్రువు చేతి నుండి తప్పించుకుని వీళ్ళు పారిపోతున్నారు. ఇది ఎదోమీలు చూశారు. ఎదోమీలు చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పట్టుకొని ఆ శత్రువుకు అప్పగించేస్తున్నారు, లేకపోతే మిగిలిన వారు ఎల్లే చంపేస్తున్నారు. ఎదోమి ఏం చేస్తున్నారంటే తన తోటి సహోదరుల కష్టం చూసి భయంకరంగా వీళ్ళు సంతోషిస్తున్నారు, ఆనందపడుతున్నారు. అది న్యాయమా అని అడుగుతున్నాడు ప్రభు. ఓబద్య గ్రంథంలో కానీ, ఆమోసు గ్రంథంలో కానీ, యెహెజ్కేలు గ్రంథంలో కానీ, ఇవన్నీ ఇన్ని చోట్ల కూడా ఏమడుగుతున్నట్టే ప్రభు, నీ సహోదరుని శ్రమ దినమున చూసి నీవు ఆనందించుట నీకు తగదు. యోధావారి నాశన దినమున వారి స్థితిని చూసి నువ్వు సంతోషించుట అసలు తగదు. వారు నీ సహోదరులే కదా. ఈ రోజున ఏమండి చూడండి, కుటుంబంలో ఉన్న సహోదరులకే పట్టలేదు, సహోదరులకి అన్నదమ్ములకే పట్టలేదు, అక్కజల్లకే పడతలేదు. ఎంత భయంకరంగా. ఇక ముగింపులో ఒక వచనం చదువుతావమ్మా. ద్వితీయోపదేశకాండం చదవండి ఒకసారి. ముగింపులో దేవుని యొక్క మనసు ఏంటో ఏం చేయమంటున్నాడు? 23వ అధ్యాయం 7వ వచనం చదవండి. 23వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎదోమీలు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. చాలు. ఎదోమీలు ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎదోమీలు నీ సహోదరులు. అందరూ చూడండి ఈసారి, అందరూ ఎలా చూడండి. ఇంకా ఏమి రాయకుండా అయిపోయింది. ఎదోమీలు ఎవరు? నీ సహోదరులు కనుక వారిని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. మనము కూడా ఎవరిని ద్వేషింపకూడదు. ఒక సహోదరి అత్తగారు కాలు ఇరిపోయిందంట. అత్తగారు కాలు ఇరిపోతే ఆపదలో ఉన్నది ఏం చేయాలి? అయ్యో, ఎన్ని తిప్పలు పెట్టినా కానీ కాలు ఇరిపోయింది, అప్పుడన్నా జాలి పడాలి కదా. అలా ఆయన గారు రావగానే గవగవ దగ్గరికి వెళ్ళి, మీకు ఒక విషయం చెప్పనా, మీ అమ్మగారు కాలు ఇరిగిపోయిందని ఎంత సంతోషంగా చెప్పేస్తుందంట. ఏమంటే కష్టంలో ఉన్న సహోదరిని చూసినప్పుడు, అమ్మా కష్టంలో ఉన్న సహోదరిని చూసినప్పుడు ఏం రావాలి? మనకి జాలి కలగాలి. ఆమేన్. ఒకవేళ మన పట్ల దుర్మార్గంగానే వ్యవహరించేవాడు ఉండొచ్చేమో, అవునా? దుర్మార్గంగానే వ్యవహరించి ఉండవచ్చేమో, నీకేదో అన్యాయమే చేసి ఉండొచ్చేమో. కానీ ప్రభు చెప్తున్న మాట, తన ప్రజలతో చెప్తున్న మాట, ఎదోమీలు నీ సహోదరులు గనక వారిని నీవు ద్వేషించకూడదు. ఆమేన్ చెప్పండి.
ఎంత మంచి మనసు అండి ప్రభు వారిది. ఈ మనసు మనకు ఉండాలా వద్దా? ఎదోమీయులు ఎవరు? నీ పక్కావని చూసి చెప్పు, నువ్వు నా సహోదరు అని. అమ్మ చెప్పమ్మా. మీకు ఇద్దరికి ఏమి ఉండకూడదు? ద్వేష భావాలు ఉండకూడదు. ఆమేన్. మీరందరూ నా సహోదరులు. మీరంటే నాకు ఏ ద్వేషం నన్ను తిట్టుకున్నా కానీ ఎప్పుడైనా ప్రేమిస్తూనే ఉంటాను. స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మనందరం ఎవరు? సహోదరులు. ఏ ప్రేమ ఉండాలి మనలో? సహోదర ప్రేమ ఉండాలి. ఏదైనా కష్టంలో ఉన్నవారిని చూసి నువ్వు నవ్వుకున్నావా? అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు కష్టములు ఉంటే ఎదోము ఏం చేస్తుంది? నవ్వుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషం అంటే, మనకి కాస్త విరోధంగా ఉన్నవారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సంతోషించి ఆనందించావా? ఏది విత్తుతామో అదే కోస్తాం. అర్థమైందా? ఒకే విత్తనం విత్తాం, దానికి ఎన్ని కాస్తాయి? చాలా కాస్తాయి. అవి రావాలి మనకు. మెయిన్ ఒకటే అనుకుంటాం, కానీ అది చాలా నష్టపర్యాసన మనకు తీసుకుని వస్తుంది. కనుక మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఎదోమీయులు ఎంత సంతోషించారో ఇశ్రాయేలీలను వీళ్ళందరినీ, లేక యూదా వారిని బబులోను దేశస్థులు నెబుకద్నెజరు కాలంలో ఈ దేశాన్ని అంతా కొల్లగొట్టి పట్టుకుపోతుంటే తప్పిపోయిన కొందరిని అప్పగించేయడం, మిగిలిన వారిని చంపడం, ఆ దేశం కాల్చబడ్డ, ఆ దేశం కూల్చబడ్డం చూసి ఎంతో పకపక నవ్వుతూ ఆనందిస్తూ ఉండేవారంటండి. ఎదోమీయులారా, ఇశ్రాయేలును చూసి, నా ప్రజలైన వారిని చూసి మీరు సంతోషించారు కనుక అదే గతి, దానికంటే ఎక్కువ నష్టం మీరు పోతారు. అంతకంటే ఎక్కువ గతి మీకు పడుతుంది. ఆ ప్రజలను శిక్షిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలను అప్పగించింది ఎవరు? దేవుడే కదా. అవునా? ఆ ప్రజల మీదకి నష్టం కలిగించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు కలిగించిన నష్టాన్ని చూసి సంతోషిస్తుంది ఎవరు? ఎదోమీయులు. ఈ ప్రజలు బాగానే ఉన్నారు, ఆ దేవుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో నష్టపోయింది ఎవరో తెలుసా? ఎదోమీయులు నష్టపోయారు. ఎదటి వారిని చూసి హేళన చేస్తారు, చాలామంది వ్యంగ్యంగా మాట్లాడతారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు సమాజంలో. హేళన చేస్తారు. ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు, ఎవరైనా అక్కడ జారి పడిపోయి సైకిల్ మీద పడిపోయారు అనుకోండి, కాళ్ళలో పడిపోయారు అనుకో, అయ్యయ్యో పరుగు వెళ్ళి సహాయం చేయాలి. అంతేగాని ఇక్కడ అరుగు మీద కూర్చొని, రోడ్డు మీద కూర్చొని పక్క నవ్వుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? ఆడు పడిపోయినాడికి బాధ ఉండదు, కానీ దెబ్బ తగిలిన బాధ ఉండదు. మనం నవ్వుకున్నందుకు ఎంత ఫీల్ అయిపోతాడు. ఈ కష్టంలో ఉంటే కనీసం హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన మనకు ఉండాలి కదా. మనందరం ఎవరు? సహోదరులు. విరోధులతో కలిసి కుట్ర చేస్తున్నారు. ఈ యొక్క ఎవరు వీళ్ళు? పరిచయులు. విరోధులతో కలిసి ఎప్పుడు యెరూషలేము నాశనాన్ని కోరుకునేవారు ఈ హేరోదీయులు అంటే. వాళ్ళతో కలిసిపోయి కుట్ర చేస్తున్నారు. మన జీవితం ఎలాగుందో, మన వైఖరి ఎలాగుందో, ప్రభు మనకి ఏమి నేర్పుతున్నాడో, ఈ నేర్పుతున్న విషయాలన్నీ మనం పక్కన పెట్టి మన చిత్తానుసారమైన ఆలోచన ప్రకారంగా ప్లాన్లు వేసుకుని ముందుకు వెళ్తే నష్టపోయేది మనమే. భయంకరమైన రీతిలో ఈ యొక్క ఎదోము నష్టపోయింది. ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఈరోజు ఎదోము అనేది చరిత్రలోనే లేదండి. ప్రపంచ పటంలో ఎదోము లేదు. ఒక రోజున ఎంత గర్వించారో ఆ గర్వనంతా దేవుడు తొక్కివేశాడు. ఆకాశం మట్టుకు హెచ్చించేసుకుందంట. ఉపధ్యాయ గ్రంథంలో అంతా అదే మాట్లాడతారు. ఆకాశం మట్టుకు హెచ్చించేసుకుంది. పక్షిరాజు కూడా అంతా ఎత్తు చేసుకుంది. ఎదోము గర్విష్ఠులు, ధన సమృద్ధి కలిగిన వారు, చాలా ఉన్నతమైన భోగాలు అనుభవించేవారు. శీతాకాలంకి సంబంధించిన గృహాలు శీతాకాలము, వర్షాకాలంకి సంబంధించిన గృహాలు వర్షాకాలము, వేసవికాలంకి సంబంధించిన గృహాలు వేసవికాలం, ఇలాగ ఉండేవంటండి. ఇప్పుడు మనం అంతా ఒక గృహాన్ని అన్ని విధాలుగా మలిచేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అలాగ ప్రాంతానికి క్లైమేట్ని బట్టి వారి గృహాలు ఏర్పాటు అంతటి టెక్నాలజీ నైపుణ్యత కలిగిన, జ్ఞానం కలిగిన వారు ఎదోములో ఉండేవారు. ఈ రోజున చరిత్రలో ఏమైంది? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటి తెలుసా? తోటి వారిని చూసి, సహోదరులను చూసి నవ్వుకున్నారంటండి. ఏం చేశారు? తన సహోదరులు ఆపదలు ఉంటే వీళ్ళు సంతోషించారు. వాళ్ళకి నష్టం వాళ్ళు
ఏమంటే చెట్లు పుట్లట్టుకుని పారిపోతుంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు. అది దేవునికి నచ్చలేదు. నా బిడ్డలైన వారిని చూసి నువ్వు ఈ విధమైన రీతిలో సంతోషించవు కనుక అంతకంటే భయంకరమైన గతి నీకు పట్టబోతుంది. జాగ్రత్త, అంతకంటే గతిమైన పట్టబోతుంది. ఈరోజు సహోదరులు అందరూ మనం ఎలా కొన్నారంటే ఐక్యతగా. అబ్రహం అన్నట్టు కదా లోతుతో, మనం బంధువులు. ఎవరో మనం? ఈ మాట చెప్పండి, పక్కవాడితో చెప్పి మనం బంధువులు అనండి. ఈ మాట మీకు చాలా ఉపయోగం జీవితంలో. పరలోక రాజ్యం తీసుకెళ్లే మాట అనండి ఒకసారి. మొఖమంగ చూసి చెప్పాం, మొఖమంగ చూసి మనం బంధువులు. నీవు నేను ఎప్పుడు గొడవాడుకోకూడదాను అను. అందరూ మనం పక్క వాళ్ళతో చూసారు మనం బంధువులు అనండి. నీవు నేను ఎప్పుడు గొడవాడుకోకూడదు. ఇష్టంగా చెప్పావమ్మా, అవసరమైనట్టు చెప్తానంటావా? లేకపోతే నువ్వు నేను ఎప్పుడు కూడా జీవితంలో చచ్చే వరకు గొడవాడుకోకూడదు అనండి. మనం ఎవరం? బంధువులు. మనకి విరోధ భావాలు ఉండకూడదు, ద్వేషపూరితమైన భావాలు ఉండకూడదు. ద్వేషిస్తే ద్వేషించబడిన వ్యక్తికి నష్టం ఉండదు, కానీ ద్వేషించిన మనకే నష్టం. నవ్వుకుంటే హేళన చేయబడిన వ్యక్తికి నష్టం కాదు, కానీ హేళన చేసిన మనకే నష్టం. ఎప్పుడు నీ తోటి సహోదరుని యొక్క యోగక్షేమాలు కోరి వారి బాగు కొరకు మనం ప్రయాసపడే వ్యక్తులుగా ఉందాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.